హలో అండి, వెల్కమ్ టు ఇషి గార్డెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మన గార్డెన్లో పండిన బొబ్బరి చిక్కులను హార్వెస్ట్ చేస్తున్నాను. సో అవి మీకు చూపిస్తున్నాను. చూడండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకున్నంత ఎక్కువ రాకపోయినా సరే ఎంతో కొంత వచ్చినవనే సంతోషం ఉంది. సో అది మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. ఈ బొబ్బర్లు నేను హార్వెస్ట్ చేసే ముందే షార్ట్ వీడియోకి అని చెప్పి కొన్ని హార్వెస్ట్ చేసేసానండి. తర్వాత ఇన్ని ఉన్నాయి కాబట్టి షార్ట్లో ఇవి పెంచడానికి అవ్వదని చెప్పి ఒక లెంత్ వీడియో చేసి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. షార్ట్ కోసం కట్ చేసినవి ఇవి. చూసారా ఎన్ని కట్ చేశానో? చాలా బాగున్నాయి కదా. రీసెంట్గా మన గార్డెన్లో అస్తమాను పురుగులు వచ్చేస్తున్నాయని షార్ట్స్లో చాలాసార్లు వీడియోస్ చూపిస్తూ వచ్చాను. చాలా మొక్కలన్నింటినీ కూడా అలానే పాడు చేశాయి. లేకపోతే ఇంకా ఎక్కువ మనం హార్వెస్ట్ తీసుకునే వాళ్ళము. అయితే అలా పాడు చేసిన మొక్కల్లో ఈ బొబ్బరి చిక్కులు కూడా ఒకటండి. అయినా సరే పర్లేదు, కొంచెం మంచిగానే వచ్చాయని అనుకుంటున్నాను. నేను ఆర్గానిక్గా చాలా పెస్టిసైడ్స్ అయితే నేను స్ప్రే చేశానండి. అయినా సరే వర్షాల వల్ల అది పని చేయలేదు. నాకు ఎటువంటి అవకాశం లేదు వీటిని పోగొట్టడానికి అని చెప్పి ఉన్న ప్లాంట్స్ ఎక్కువ గుబురైపోయి గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది. అందువల్ల ఈజీగా ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకి పురుగులు స్ప్రెడ్ అయిపోయినవి. సో అందుకోసం నేను అన్ని ప్లాంట్స్ ఉండకూడదని చెప్పి చాలా ప్లాంట్స్ తీసేసి మా చుట్టాలకి ఇచ్చేసాను. అప్పుడు కొంచెం టెర్రస్ ఖాళీగా అయిందనమాట. అందువల్ల ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి పాకడం లేట్ అయింది. ఈ గ్యాప్లో నేను ప్రతిరోజు ప్లాంట్స్ చెక్ చేసుకుంటూ ప్రతి ఆకును చెక్ చేస్తూ ఉంటే కొన్ని ఎగ్స్, చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కనిపించినప్పుడు వెంటనే తీసి దూరంగా పడేసేదాన్ని. ఆ తర్వాత కొంచెం గార్డెన్ అంతా ప్రశాంతంగా మారింది. నాకు కూడా మనసు ప్రశాంతంగా అయ్యింది. ఎందుకంటే అప్పటి వరకు ఇంత హార్డ్ వర్క్ చేశాను కానీ ఇంత కష్టమైపోతుందని నేను చాలా బాధపడ్డాను. తర్వాత కొన్ని ముదిరిపోయినవి వదిలేశాను. ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ అని చెప్పొచ్చు. కానీ వీడియోలో అయితే నేను ఫస్ట్ హార్వెస్ట్ వీటి నుంచి తీసుకున్న మనం తినేది కూడా ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు వచ్చినవి నేను తినలేదు, వదిలేశాను ప్లాంట్స్కే. సో ఎలా అనిపిస్తుంది వీడియో? నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇటువంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.